కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు హైదరాబాద్ నగరానికి ఎలా చేరుతున్నాయి? ఎన్నడూ లేనంతగా డ్రగ్స్ కు ఇంతగా డిమాండ్ పెరగడానికి కారణమేంటి? ఏ డార్క్ స్పాట్స్ లో అమ్మకాలు జరుగుతుంటాయి? వీటి మీదనే నజర్ పెట్టారు పోలీసులు. నగరంలోని కొన్ని డ్రగ్స్ సేల్స్ స్పాట్స్ ను గుర్తించారు. ఇందులో గోల్కొండ కోట, 7 టూమ్స్, చార్మినార్, మదీనా, పరేడ్ గ్రౌండ్స్, నిజాం కాలేజ్ చుట్టుపక్కల ప్రాంతాలు, హబ్సిగూడ, నానల్-నగర్ జంక్షన్, శ్రీనగర్ కాలనీ, ఎంఎస్ మక్తా లాంటి ఏరియాల్ని డ్రగ్స్ సేల్స్ జోన్స్ గా గుర్తించారు పోలీసులు. తమ అదుపులో ఉన్న నిందితులిచ్చిన కస్టడీ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆన్లైన్ లోనూ వాట్సాప్ గ్రూపులు తయారు చేసి శాంపిల్స్ పేరుతోని ఇమేజెస్ పంపించి ఆర్డర్లు తీసుకుంటున్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. శాంపిల్ ఓకే అయ్యాక డీల్ కుదరగానే వాట్సాప్, మెసెంజర్, స్కైప్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నగరం మాదక ద్రవ్యాల రవాణా కేంద్రంగా మారింది. గతంతో పోలిస్తే డ్రగ్స్ కేసులో అరెస్ట్ల పర్సెంటేజ్ కూడా 4 పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఏడాదికి యావరేజ్ గా 5-6 కేసులైతే గతేడాది ఈ సంఖ్య 32కి చేరింది. హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డీ, గంజాయి పేరేదైనా 3 ఏళ్ల వ్యవధిలో నిషేధిత మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ పట్టుబడుతున్న స్వదేశీ, విదేశీయుల సంఖ్య 4 పెరిగింది. ఉన్నత వర్గాల నుంచి మధ్యతరగతి జనం వరకు యూత్ మాత్రమే కాదు, ఉద్యోగస్తులు కూడా మత్తుకు బానిసవుతున్నట్లు చెప్తున్నారు పోలీసులు. డ్రగ్స్ మాఫియాలో సేల్స్ కు కూడా యూతే టార్గెట్. 1 గ్రామ్ డ్రగ్ అమ్మితే 10 రోజులు బిందాస్ గా గడిపేయచ్చు. ఇక ఒకే ఒక్క గుక్క పీల్చితే ఆకాశంలో విహరిస్తున్న అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఇటు మజాను ఆస్వాదిస్తూ అటు మనీ సంపాదించే అద్భుత అవకాశం అంటూ మత్తు మాఫియా యువతను రెచ్చగొడుతోంది. తన మార్కెట్ ను విస్తరించుకునేందుకు బలి పశువులుగా మారుస్తోంది. వీరి మాటలు నమ్మిన యువకులు ఎంతో విలువైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. పోలీసుల పహారాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, డేగ కళ్లతో భారీ నిఘా, అడుగడుగున పోలీసుల చెకింగ్లు, ప్రిస్కింగ్లు. ఎంత భారీ బందోబస్తున్నా డ్రగ్స్, గంజాయి మాత్రం సరిహద్దులు దాటి వస్తున్నాయి. బస్ అయినా, రైలైనా, విమానమైనా, రూట్ ఏదైనా సరే డ్రగ్స్, గంజాయి మాఫియా ఒక్కసారి కమిట్ అయితే సరుకు హైదరాబాద్ కు చేరాల్సిందే. అసలు డ్రగ్స్ మాఫియా నడుస్తున్న తీరు, సిటీలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు? దీనిపై మరింత సమాచారం చెప్పేందుకు సంపత్ లైవ్ ఉన్నారు. సంపత్, చెప్పండి, డ్రగ్స్ మాఫియా ఎలా విస్తరిస్తోంది? ఇంత పోలీస్ సెక్యూరిటీ ఉన్న నగరంలోకి డ్రగ్స్ ఎలా వచ్చేస్తున్నాయి ఇంత ఈజీగా? మొత్తం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ ఎంక్వైరీ తర్వాత కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళు డిఫరెంట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. నైజీరియన్ సంబంధించిన ముఠా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. దాంతోపాటుగా ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులు కూడా అరెస్ట్ అయ్యారు. దాంతోపాటుగా కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా అంటే ముందుగా కెల్విన్ని కస్టడీలో భాగంగా
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ టీమ్ క్వశ్చనింగ్ చేసింది. దాంట్లో చాలా విషయాలు బయటపడ్డాయి. స్పెషల్లీ హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్ని టార్గెట్ చేసుకొని కొన్ని హాట్స్పాట్స్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో మొత్తం కూడా అంటే డ్రగ్స్ సంబంధించినటువంటి ఆర్డర్లను తీసుకున్న తర్వాత వాటిని ఓకే చేసేందుకు స్కైప్ కాల్స్ను వాడుతూ స్కైప్లో రెగ్యులర్గా మాట్లాడి తర్వాత డీల్ కుదిరిన తర్వాత కొన్ని హాట్స్పాట్ను ఏర్పాటు చేశారు. దాంట్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని స్పాట్స్ బయటపడ్డాయి. దాంట్లో గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉన్నటువంటి టూమ్స్ ఏరియా, అట్లాగే 7 టూమ్స్ గోల్కొండ ఫోర్ట్ దగ్గర, అట్లాగే 7 టూమ్స్ ఏరియా, దాంతోపాటుగా చార్మినార్, మదీనా, పెరేడ్ గ్రౌండ్, అట్లాగే నిజాం కాలేజ్ సరౌండింగ్, దాంతోపాటుగా హబ్సిగూడ, నానాల్ నగర్ జంక్షన్ ఈ ఏరియాలను ఎక్కువగా టార్గెట్ చేశారు. దీంతో పాటుగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలని టార్గెట్ చేసేందుకు శ్రీనగర్ కాలనీలోని హార్లీ డేవిడ్సన్ షోరూమ్ దగ్గరలో ఒక స్పాట్ను ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. దీంట్లో కొన్నేమో వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆఫీసులను ఏర్పాటు చేసుకొని నడుపుతున్నటువంటి వాటిలో శ్రీనగర్ కాలనీ, అట్లాగే నానాల్ నగర్ దగ్గర ఆఫీసులు కేంద్రాలుగా ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పాటుగా వీళ్ళంతా కూడా అంటే ఈ స్కైప్లో కానీ వాట్సాప్లో కానీ టచ్లోకి వచ్చిన తర్వాత డ్రగ్ కంటెంట్ ఎంత కావాలి, అట్లాగే దానికి సంబంధించిన బుకింగ్స్ వచ్చిన తర్వాత ఇమేజెస్ని పంపిస్తారు. దాని తర్వాత స్పాట్స్ ఏ స్పాట్కు రావాలనే విషయాన్ని కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో కెల్విన్ అండ్ టీమ్ వెల్లడించారు. దాంట్లో ఇట్లాంటి స్పాట్లను ఏర్పాటు చేసి అంటే హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ ఇంతకుముందు ఎప్పుడు కూడా నైజీరియన్ ముఠాలు కొన్ని కాంటాక్ట్స్ని, విఐపి జోన్స్ని లేదంటే పబ్బులు, క్లబ్బుల్ని ఎక్కువగా టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈవెంట్ మేనేజర్లను లేదంటే ఆ పబ్బులు, క్లబ్బులో ఉన్నటువంటి బ్రోకర్లను వాడుకొని ఎక్కువగా ఆ దళారీలతో ఎక్కువగా డ్రగ్స్ సేల్ చేసేవారు. కానీ ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళను టార్గెట్ చేశారో, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ దాంతోపాటుగా కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని టార్గెట్ చేయడమే ఈ ముఠా ప్రత్యేక ఉద్దేశం. ఎందుకంటే లాస్ట్ టైం అరెస్ట్ అయినటువంటి గ్యాంగుల్లో ఎక్కువగా ఈ నైజీరియన్ ముఠాలు అరెస్ట్ అయినప్పుడు ఆ ముఠాలన్నీ కూడా వాటికి కేర్ ఆఫ్ అడ్రస్గా పబ్బులు కనిపించాయి. పబ్స్లో ఉన్నటువంటి ఈవెంట్ మేనేజర్లను టార్గెట్ చేసి గతంలో దందాలు నడిపించారు. కానీ ఈసారి అరెస్ట్ అయినటువంటి కెల్విన్ అండ్ గ్యాంగ్ ఇచ్చినటువంటి విషయాన్ని బట్టి పోలీసులకు చాలా సమాచారం సేకరించారు. దాంట్లో హాట్స్పాట్స్ కింద కొన్నిటిని ఏర్పాటు చేసుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ జోన్లో అయితే మదీనా లాంటి ఏరియాని ఎంచుకున్నారు. అట్లాగే అంటే జోన్ వైజ్గా వాళ్ళకి ఎక్కడా కూడా అనుమానం రాకుండా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క ఏరియాను ఏర్పరచుకున్నారు వాళ్ళకి అనుకూలంగా కస్టమర్లను రావడానికి. అట్లాగే సేమ్ టైంలో వాళ్ళు డ్రగ్స్ అమ్మి ఈజీగా వెళ్ళిపోయేటువంటి రూట్లను ఎంచుకున్నారు. దాంట్లో భాగంగా సికింద్రాబాద్ తీసుకుంటే పెరేడ్ గ్రౌండ్ సరౌండింగ్లోని ఏరియాను ఎంచుకున్నారు. అట్లాగే ఇటు వెస్ట్ జోన్లో తీసుకుంటే నానాల్ నగర్, అట్లాగే టోలీ చౌకీ, 7 టూమ్స్ ఏరియాను ఫైండ్ అవుట్ చేశారు. సౌత్ జోన్ విషయానికి వస్తే మదీనా ఏరియాను ఫైండ్ అవుట్ చేశారు. అట్లాగే ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, వెస్ట్ జోన్లో ఉన్నటువంటి కాస్ట్లీ ఏరియాల్లో వాళ్ళని డ్రగ్స్ సేల్ చేసేందుకు శ్రీనగర్ కాలనీలోని హార్లీ డేవిడ్సన్ షోరూమ్ నియర్ బై ఏరియాను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ స్పాట్లను దాదాపు 2 సంవత్సరాలుగా వాళ్ళు మొత్తం కూడా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. 2 సంవత్సరాలుగా ఈ సేల్స్ అండ్ పర్చేజెస్ సంబంధించిన వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. దీంట్లో ఎక్కువగా ఎక్కడా కూడా సెలబ్రిటీలకు టచ్ చేయకుండా, సెలబ్రిటీల జోలికి వెళ్లకుండా కేవలం విద్యార్థుల్ని, అట్లాగే ఇంజనీరింగ్ స్టూడెంట్లని, అట్లాగే కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కెల్విన్ గ్యాంగ్తో పాటుగా అరెస్ట్ అయినటువంటి మరో వ్యక్తి మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళగా తెలుస్తూ ఉన్నాడు. దాన్ని బేస్ చేసుకొని మరో ఇన్వెస్టిగేషన్ మరోవైపు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్లోకి డ్రగ్స్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ డ్రగ్స్ హైదరాబాద్ సిటీకి చేరుకున్న తర్వాత వాటిని సేల్ చేసుకునేందుకు, సేల్స్ పర్చేస్ చేయడానికి ఒక పాయింట్స్ ఏర్పాటు చేసి వాటిని ఒక ఏరియాలను అడ్డా వేసుకోవడమే కాకుండా బ్రోకర్లను తయారు చేసుకోవడం, అట్లాగే ఆన్లైన్లో కస్టమర్లను అట్రాక్ట్ చేయడం. ఇక మోడస్ ఆపరెండి విషయానికి వస్తే వీళ్ళంతా కూడా ఎక్కువగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఫేస్బుక్లో కానీ లేదంటే మిగతా సోషల్ నెట్వర్క్ సంబంధించిన ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్లో ముందుగా కాలేజీలను టార్గెట్ చేయడం, అట్లాగే కాలేజీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్తో ఫ్రెండ్షిప్ చేయడం, తర్వాత కిట్టి పార్టీలను ఏర్పాటు చేసి అక్కడ యూత్ని గ్యాదర్ చేయడం, ఇట్లాంటి ఇష్యూస్ కెల్విన్ రెగ్యులర్గా చేసేవాడు అనేది దర్యాప్తులో బయటపడింది. దాంట్లో స్పష్టంగా ప్రతిసారి కూడా ఆ కిట్టి పార్టీస్ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైనా కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి తర్వాత వాట్సాప్ గ్రూపుల్ని ఫామ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో డైరెక్ట్గా ఆర్డర్స్ తీసుకోవడం, ముందుగా ఇమేజెస్ పంపించడం, అట్లాగే ఎన్ని గ్రాములు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా దాంట్లో కమ్యూనికేట్ చేసుకొని అది ఆ వాట్సాప్ గ్రూపుల్లో
ఫైండ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు కస్టమర్లు ఇచ్చినటువంటి ఆర్డర్లను తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి షాంపిల్స్ తీసుకోవడానికి ఒక రేటు, అట్లాగే రెగ్యులర్గా గ్రాముల కొద్దీ అమ్మడానికి మరో రేటును ఏర్పరచుకున్న తెలుస్తోంది. దీంట్లో 3,000 రూపాయలు అయితేనే 3,000 రూపాయలకు డైరెక్ట్గా డ్రగ్ అమ్మడానికి LSD లాంటి MAMD లాంటి డ్రగ్స్ అయితే 3,000 నుంచి 4,000 రూపాయల వరకు రేట్ను ఫిక్స్ చేసి డైరెక్ట్గా అమ్ముతారు. అమ్మిన తర్వాత దాన్ని మార్కెట్లో దళారీలు అమ్మడానికి 6,000 రూపాయల వరకు రేట్ పెట్టుకునే విధంగా కూడా ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు. కెల్విన్ దాదాపు 40 నుంచి 50 ప్యాకెట్లు LSD ప్యాకెట్స్ అమ్మినట్టుగా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. దర్యాప్తులో భాగంగా ఇవన్నీ కూడా ఏరియాస్ ఫైండ్ అవుట్ అయ్యాయి. ఇక ఈ ఇష్యూ ఇట్లా ఉంటే మరోవైపు ఎందుకంటే డ్రగ్స్ సిటీలోకి రావడం, సిటీలో డ్రగ్స్ని ఈజీగా అమ్మడం ఒక అంశం అయితే, దీంతో పాటుగా ఈ డ్రగ్స్ ఎందుకంటే రెగ్యులర్గా దొరికినటువంటి ఎపిడ్రిన్ లాంటి డ్రగ్స్ అయితే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఎక్కువగా షెడ్లు ఏర్పాటు చేసి కెమికల్స్తో తయారు చేసి సరఫరా చేస్తున్నారు. అది ప్రతిసారి బయటపడుతున్న అంశమే. కానీ ఈ LSD MAMD లాంటి డ్రగ్స్ అయితే విదేశాల నుంచే సరఫరా చేయడానికి స్కోప్ ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. సో అట్లాంటి డ్రగ్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియాలు, ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ డ్రగ్స్ వచ్చినటువంటి పాయింట్స్ విషయానికి వస్తే దర్యాప్తులో వాళ్ళు చెప్పిన అంశాలను బట్టి ఎయిర్పోర్టు శంషాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే అట్లాగే వైజాగ్ లాంటి పోర్ట్ ఏరియాలు, వీటిని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. ఆ ఏరియా నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే రోడ్ మార్గంలో ఎట్లాగూ రాలేరు. ఎందుకంటే ఫారిన్ నుంచి స్టాక్ ఇక్కడికి రావాలంటే బుకింగ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి డ్రగ్ కంటెంట్ తీసుకురావాలంటే ఎక్కువగా ఫారినర్స్ లేదంటే వీసాలపైన బయటికి వెళ్ళినారు, బయట దేశం నుంచి ఇటు వచ్చే వాళ్ళు మాత్రమే దాన్ని క్యారీ చేస్తారనేది పోలీసులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తాము ఫైండ్ అవుట్ చేసి పట్టుకునే వరకు కూడా డ్రగ్ రాకెట్ ఎట్లా వచ్చింది ఏంటనే విషయం తెలియట్లేదు. కానీ పట్టుకున్న తర్వాత విషయాల్లో మాత్రం ఎక్కువగా ఎయిర్పోర్ట్లు అట్లాగే ఈ నౌకాయానానికి సంబంధించి ఏదైతే షిప్పింగ్ యార్డ్స్ ఉంటాయో అట్లాంటి ఏరియాల్లోనే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతున్న విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పట్టుకున్నటువంటి కేసుకు సంబంధించి కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు, లేదంటే డ్రగ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఎక్సార్లు పట్టుకుంటున్నారు. కానీ దీంట్లో స్పెసిఫిక్గా ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ లాంటి ఏరియాలో కానీ పోర్ట్ ఏరియాల్లో మానిటరింగ్ పెట్టాల్సి ఉంటాడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కావచ్చు, దాంతోపాటుగా కస్టమ్స్ అధికారులు కావచ్చు, అట్లాగే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రోటోకాల్ ఆఫీసర్స్ కావచ్చు, ఎయిర్పోర్టులో తనిఖీలు చేయడంలో విఫలమవుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డ్రగ్స్ని తీసుకురావడానికి కూడా చాలా చిన్న ప్యాకెట్ల రూపంలో ఉంటాయి. దీన్ని పసిగట్టడానికి కూడా ఎక్కడ కూడా డిటెక్టర్లు కానీ మెటల్ డిటెక్టర్ కానీ ఉండవు. ఫిజికల్గా ఒకసారి చెక్ చేస్తేనే అవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లగేజెస్లో ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గతంలో ఆయుధాల సరఫరాకు సంబంధించి డైరెక్ట్గా కార్గో ఫ్లైట్లోనే డైరెక్ట్ ఆయుధాలను పంపించినటువంటి ఇన్సిడెంట్, అట్లాగే డ్రగ్స్ స్పెసిఫిక్గా హెరాయిన్ కొకైన్ లాంటి డ్రగ్స్ కొరియర్ పాయింట్లుగా అంటే ఈ ఎప్పుడైతే కార్గో ఫ్లైట్స్లో పంపించిన తర్వాత అక్కడ బాక్సులో ఓపెన్ చేసిన తర్వాత విషయం బయటపడింది. కానీ అది ఎవరికి వచ్చింది ఎక్కడికి పోయిందనే విషయం కూడా దానికి కేర్ ఆఫ్ అడ్రస్ చిక్కలేదు. ఎందుకంటే దానిపైన మొబైల్ నెంబర్ కానీ ఏది రాయకుండా కేవలం ఒక వ్యక్తి పేరు రాశారు. దాంతో ఇన్వెస్టిగేషన్ కూడా కష్టమైంది. అంటే ఎక్కడైతే ప్రధానంగా ఈ బల్క్ రేంజ్లో డ్రగ్స్ డంప్ అవుతున్నాయో ఆ డంప్ అయినటువంటి డ్రగ్స్ పాయింట్లో ఎక్కువగా నియంత్రణ లోపించిందనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్లు ఈ నౌకాయాన ప్రాంతాల్లో పక్కాగా అధికారులు పనిచేస్తే లోపలిదాకా కూడా డ్రగ్స్ రావు అనేది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే స్టేట్ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు కానీ వేరేటువంటి అధికారులు కానీ ఎవరైనా కానీ రెగ్యులర్గా అంటే ఈ డ్రగ్స్ డంప్ అయ్యేటప్పుడే పట్టుకుంటే కొంత తలనొప్పి తప్పుతున్నది వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు చెప్పినటువంటి నానాల్ నగర్ ఏరియాలో అట్లాగే 7 టూమ్స్ గోల్కొండ లాంటి ఏరియాలో పట్టుబడ్డ దాంట్లో 3 నుంచి 4 ఈ కెల్విన్ స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని 3 నుంచి 4 అరెస్ట్ చేశారు. దాంట్లో డైరెక్ట్గా నైజీరియన్లే మొత్తం కూడా ఇన్వాల్వ్ అయినారు. అంటే ఓవర్ స్టేయింగ్ చేస్తున్నటువంటి నైజీరియన్లకు సంబంధించిన సమస్య మొదటి నుంచి కూడా తలనొప్పిగా మారుతుంది. అట్లాంటి నైజీరియన్ల పైన దృష్టి పెట్టడంలో కూడా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఫెయిల్ అవుతున్నారు తెలుసు. అంటే ఓవరాల్గా ఇంత పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసి ఇంత పెద్ద డ్రగ్ రాకెట్ని ఏర్పాటు చేసి కొన్ని హాట్ స్పాట్స్ని ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ సిటీలోనే ఒక 10 నుంచి 12 స్పాట్లను ఏర్పాటు చేసుకొని దాంట్లో బ్రోకర్లను అరేంజ్ చేసుకొని డైరెక్ట్గా కస్టమర్లకు సేల్ చేస్తున్న ఇంత పెద్ద నెట్వర్క్ ఎందుకు పోలీసుల దృష్టికి రాలేదనేది కొంత క్వశ్చన్ మార్క్గా మారుతుంది. దీన్ని
బేస్ చేసుకునే అంటే పోలీసులు చెప్తున్న వర్షన్ ప్రకారం అయితే లా అండ్ ఆర్డర్ పోలీసులను యాక్టివ్ అవును అనేది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కస్టమ్స్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి రిలీజ్ అవుతున్నాడు పట్టుకోలేకపోతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఒకరిపై ఒకరు కమ్యూనికేషన్ మిస్ అవుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారాలు ఎక్కువగా యాంటీ సోషల్ సంబంధించిన ఎలిమెంట్స్లో ఇట్లాంటి డ్రగ్స్ సంబంధించిన కంటెంట్, అందులోనూ విదేశీయులు కానీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ పావులుగా మార్చుకుని ఇట్లా డ్రగ్స్ డంప్ అవుతున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు క్యుములేటివ్గా కొంత అనుసంధానంతో పనిచేస్తేనే సక్సెస్ వస్తుందనేది పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది చెప్తున్నారు. ఇక రెగ్యులర్గా పోలీసు ప్రిస్కింగ్లకు సంబంధించిన విషయానికి వస్తే శంషాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ ఏరియాలో కావచ్చు, లేదంటే మిగతా సంబంధించిన ఏరియాలో గార్డెన్ సర్చ్లు, ప్రిస్కింగ్లు రెగ్యులర్గా చేస్తున్నారు. కానీ దీంట్లో ఈ ఓవర్ స్టేయింగ్ సంబంధించిన అంశం పైన ప్రతిసారి కూడా క్లారిటీ మిస్ అవుతుంది. ఎందుకంటే ఓవర్ స్టేయింగ్ ఉన్నటువంటి వాళ్ళపైన డైరెక్ట్గా కేసులు పెట్టడానికి, అట్లాగే వాళ్ళని తిరిగి పంపించడానికి ప్రొసీజర్స్ చాలా ఉన్నాయంటున్నారు పోలీసులు. కానీ పోలీసు లా అండ్ ఆర్డర్ వాళ్ళని తీసుకురావడం, కేసులు పెట్టడం, పిటి కేసులు లేదంటే కేసులు పెట్టిన తర్వాత విదేశాలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఎంబసీకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని పంపించాలంటే ఒక డిమాండ్తో వాళ్ళు బయటకు పంపిస్తున్నారు. దీంతో ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ వీసా పైన వచ్చి నైజీరియన్స్ ఎవరైతే ఓవర్ స్టేయింగ్ చేస్తున్నారో వాళ్ళపైన మేము కేసులు పెట్టినా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళని బయటికి పంపించాలన్నా, అట్లాగే వాళ్ళపైన కొంచెం కఠినంగా వ్యవహరించాలంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సహకరించడం లేదనేది వాళ్ళు చెప్తున్నారు. ఓకే సంపత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.